హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు 51వ కీర్తన సాధన చేద్దాం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ಆರುವಗೆ ಮರದ ಮೇಲಿರುವಗೆ ಮುದ್ರಿಕೆಯ ತೋರುವಗೆವನ ಕೀರ್ತಿ ತೂರುವವಗೆ ಹೀರುವವಗ ಕ್ಷಣದಿ ಚೀರುವಗೆ ಆರ್ಭಡಿಸಿ ಸಾರುವಗೆ ರಾವಣನ ಮೀರಿದವಗೆ. ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ, ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ. ಹಾರುವಗೆ ಮರದ ಮೇಲಿರುವಗೆ ಮುದ್ರಿಕೆಯ ತೋರುವಗೆ ವನ ಕೀರ್ತಿ ತೂರುವವಗೆ ಹೀರುವವಗ ಕ್ಷಣದಿ ಚೀರುವಗೆ ಆರ್ಭಡಿಸಿ ಸಾರುವಗೆ ರಾವಣನ ಮೀರಿದವಗೆ. ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ, ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ. ಮಕ್ರೋದರ ಭೀಮಗೆ ಅಶೋಕದೊಡೆಯಗೆ ಬಕಜರಾಸಂಧ ಕೀಚಕ ವಧುವಿಗೆ ಸಕಲ ದಳದೊಳಗೆ ನಾಯಕನೆನಿಸಿ ಕಲಿಯ ಬಂದಗಾಸಗುದಿ ಗೆದ್ದ ಲೌಕಿಕ ಚರಿತಗೆ. ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ, ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ. ಮಕ್ರುದರ ಭೀಮಗೆ ಅಶೋಕದೊಡೆಯಗೆ ಬಕಜರಾಸಂಧ ಕೀಚಕ ವಧುವಿಗೆ ಸಕಲ ದಳದೊಳಗೆ ನಾಯಕನೆನಿಸಿ ಕಲಿಯ ಬಂದಗಾಸಗುದಿ ಗೆದ್ದ ಲೌಕಿಕ ಚರಿತಗೆ. ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ, ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ. ಒಂದೇ ಅಕ್ಷರದಿಂದ ಆನಂದ ಕೊಡುವವನಿಗೆ ಒಂದೆರಡು ಈರೈದು ಮುರಿದವಗೆ. ಒಂದೇ ದೇವ ನಮ್ಮ ವಿಜಯ ವಿಠ್ಠಲನಂಗ್ರಿ ವಂದಿಸುವ ಶ್ರೀಮದಾನಂದ ಮುನಿಗೆ. ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ. ಒಂದೇ ಅಕ್ಷರದಿಂದ ಆನಂದ ಕೊಡುವವನಿಗೆ ಒಂದೆರಡು ಈರೈದು ಮುರಿದವಗೆ. ಒಂದೇ ದೇವ ನಮ್ಮ ವಿಜಯ ವಿಠ್ಠಲನಂಗ್ರಿ ವಂದಿಸುವ ಶ್ರೀಮದಾನಂದ ಮುನಿಗೆ. ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ, ಜಯಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳಂ. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. 3 అవతారాల్లో అవతరించినటువంటి శ్రీ వాయుదేవుల వారికి అద్భుతమైనటువంటి మంగళహారతి గీతం ఇది. హారువగే, హారటం అంటే ఎగరటం, ఎగిరేవానికి. మరద మేలిరువగే, మరద అంటే మర అంటే చెట్టు, చెట్టు పైన నివసించేటువంటి వాడికి. అంటే కపులు హనుమంతుడు కపి రూపంతో ఉన్నాడు కాబట్టి ఆయన చెట్టు మీద ఉండేటువంటి వాడు, ఎగిరేవాడు. అంతేకాదు శతయోజన విస్తీర్ణాన్ని అవలీలుగా లంఘించినటువంటి వాడు. అటువంటి ఆయనకి, అంటే ఎగిరేవానికి, చెట్టుపై నుండివానికి. అలాగే ముద్రికయ తోరువగే, ముద్రికను చూపించిన వాడికి. అంటే సీతమ్మ వారికి శ్రీరామనామ ఆ ఉంగరాన్ని చూపించినటువంటి వాడికి, అటువంటి వాడికి తోరువగే. వనకీర్తి తూరువగే, గొప్ప కీర్తి గడించినటువంటి, అంటే గొప్ప ఖ్యాతి గడించినటువంటి వనం అశోకవనం. ఎందుకంటే రావణాసుడికి అశోకవనం, దేవేంద్రుడికి నందనవనం, అలాగే అవన్నీ కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి వనములు. అటువంటి అద్భుతమైనటువంటి వనం అయినటువంటి ఆ అశోకవనాన్ని ధ్వంసం చేసినవాడు. హీరువగా క్షణది తూ చీరువగి ఆర్భటిసి, అంటే ఆయనకి ఎదురు తిరిగినటువంటి రాక్షసులు ఎదిరించిన వారిని ఆర్భాటముతో చీల్చినాడు. హనుమంతుడు లంకానగర్లో ప్రవేశించిన తర్వాత ఆ యొక్క అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఎదిరించినటువంటి రాక్షసులందరినీ కూడా చీల్చినవాడు, వాళ్ళందరినీ సంహారం చేసినవాడు. ఎదిరించిన వాణిని ఆర్భాటముతో చీల్చువానికి. మీరిదవగే సారువగే రావణన మీరిదవగే, హద్దు మీరిన రావణాసుడికి బుద్ధి చెప్పినటువంటి, ఎదిరించినటువంటి వాడికి, రావణాసుడిని ఎదిరించి నిలబడి వాడికి గర్భభంగం చేసినటువంటి మహానుభావుడైనటువంటి హనుమంతుడికి మంగళం నిత్య శుభమంగళం.
ఎగిరేవానికి, చెట్టుపై నుండి వానికి, ముద్రిక చూపువానికి, గొప్ప కీర్తి గడించిన వనమును ధ్వంసం చేసిన వానికి, ఎదిరించిన వానిని ఆర్భాటముతో చీల్చువానికి, హద్దుమీరిన రావణాసురుణ్ణి ఎదిరించిన వానికి, ఇన్ని గుణములు హనుమంతుడి యొక్క గుణములు, ఆయన చేసిన కర్మలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. అటువంటి హనుమంతుడికి జయమంగళం. రెండవ చరణం. మక్రోధర భీమగే అంటే విక్రముడైనటువంటి భీమసేనుడికి అశోకదొడేగే, శోకం అనేటువంటిది తెలియనటువంటి వాడు. అశోక అంటే శోకము లేనటువంటి వాడు. పాండవులలో మిగతా వాళ్ళైనా అప్పుడు అభిమన్యుడు పోయినప్పుడు కూడా దుఃఖపడేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భీమసేనుడు ఎప్పుడు గంభీరంగా ఉండేటువంటి వాడు. ఎందుకంటే ఆయనకి సర్వము తెలుసు కనుక, సర్వజ్ఞుడు కనుక ఆ దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడే చెప్పాడు, జాతసి ధ్రువ మృత్యు అని, పుట్టినవాడికి మరణం తప్పదు అని కృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పినా ఆయనకి దానిపైన పెద్దగా ఆ సమయాన్ని రాగానే ఆ విషయాన్ని మర్చిపోయినాడు, దుఃఖించాడు అర్జునుడు. కానీ పైన కూర్చొని వాయు భగవానుడు అంటే కపిరాజు, జెండాపై కపిరాజు ఆయన వింటున్నాడు కదా, దాన్ని అర్థం చేసుకున్నాడు. అర్జునుడు దాన్ని పూర్తిగా అర్థమైంది అన్నాడే కానీ అర్థం చేసుకోలేకపోయినాడు. కానీ జెండాపై కపిరాజుగా ఉన్నటువంటి వాయుదేవుడు ఆయనకి అర్థం తెలిసింది. ఎందుకంటే జాతసి ధ్రువ మృత్యువు, అభిమన్యుడు పుట్టాడు కాబట్టి చస్తాడు, చచ్చాడంటే చాలా సహజం, కాబట్టి దానికి దుఃఖపడవలసిన అవసరం లేదని ఆయన అర్థం చేసుకుని గంభీరంగా ఉంటాడు. అలాగే బక జరాసంద కీచక వధువగే అంటే ఎదిరించినటువంటి బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ అంతకుడై అంటే అందరినీ వధ చేసినటువంటి వాడు, వధించినవాడు. సకల దొళగే సకల దళములు అంటే 11 అక్షోహిణి సైన్యం, దానికి నాయకుడైనటువంటి వాడు దుర్యోధనుడు. వాడు కలిపురుషుడు. సకల దళదొళగే నాయక నెనిసి సకల సైనిక దళములకు నాయకుడిని పేరుగాంచినటువంటి కలి దుర్యోధన, కలి సెగుదిగెద్ద, ఆ కలి దుర్యోధనుడు కలి బంధక సెగుదిగెద్ద, కలి దుర్యోధనుని గెలిచిన, గెద్ద అంటే గెలిచినటువంటి లౌకిక చరితగే లోక చరిత్రనకు, లోకంలో అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు వాయుదేవుడు. ఆయనకు లోకచరి మంగళం జయమంగళం. ಒಂದೇ అక్షరದಿಂದ ఒకే ఒక అక్షరముతో ఆనందము కలిగించిన వానికి, ఆనంద కొడువనిగే ఒకే ఒక అక్షరాన్ని స్మరించినంత మాత్రం చేత ఆనందం కలిగిస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క అక్షరం ఏమిటిది? అదే ఓం, అదే ప్రణవ మంత్రం. మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ కూడా ధ్యానం చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రణవ మంత్రం ఓం. ఆ ఓం అనేటువంటి ఒకే అక్షరంతో ఆనందము, ఆనంద కొడువనిగే ఆనందము కలిగించువానికి. 1 2 1 అంటే 1 + 2 = 3. అంటే ప్రతి మానవులను కూడా త్రిగుణములు ఉన్నాయి. త్రిగుణముల వల్ల మనకు చేసే కార్యక్రమాలన్నీ కూడా పుణ్యం కానీ పాపం కానీ అన్నీ ఆ గుణముల వల్లనే చేస్తాం. అయితే దాన్ని మరియు 5 అంటే 2 5 10. 10 అంటే దశేంద్రియములతో చేస్తుంటాం మనం కార్యక్రమాలు. కాబట్టి త్రిగుణముల వల్ల, దశేంద్రియాల వల్ల చేసేటువంటి అకార్యములను ఖండన చేసేటువంటి వాడు, నాశనం గావించేవాడు. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సింది, త్రిగుణములను ఖండించడం అంటే అర్థం ఏంటంటే, త్రిగుణములలో సత్వగుణం ఉంది, మరి దాన్ని కూడా ఖండించడం అంటే సత్వగుణంతో చేసిన పుణ్యమైనా మనకు బంధకమే, మళ్ళీ జన్మ వస్తుంది. కానీ ఆ సత్వగుణంలో అసలైన సత్వగుణం అంటే ఫలాపేక్ష రహితమైనటువంటి సత్వగుణం, అది మాత్రం భగవంతుడికి అనుగ్రహం చేసేటువంటి అవకాశం. కాబట్టి సామాన్యమైనటువంటి ఈ త్రిగుణములు కూడా మనకు మళ్ళీ జన్మ వచ్చేటువంటి అవకాశం ఉంది. సత్వగుణంతో చేసిన పుణ్యమైన బంధకమే కనుక అటువంటి దాన్ని ఖండన చేసేటువంటి వాడు, త్రిగుణముల చేత, దశేంద్రియముల చేత చేసేటువంటి అకార్యములను అని కూడా ఖండన చేసేటువంటి వాడు. ಒಂದೇ ದೇವ ನಮ್ಮ
ఒకడే దేవుడైనటువంటి మన యొక్క విజయ విఠలన అంగ్రి, మన విజయ విఠలుడు అంటే పాండురంగ స్వామి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంగ్రులు పాదములకు వందనము చేసేటువంటి, నిరంతరం శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదసేవ చేసేటువంటి ఆనందమునియే శ్రీమద్ ఆనందముని అంటే మధ్వాచార్యుల వారికి జయమంగళం నిత్య శుభమంగళం. అంటే హనుమ, భీమ, మధ్వాచార్యులు అనేటువంటి 3 అవతారాలను దాల్చి లోకాన్ని కాపాడినటువంటి వాయు భగవానుడికి మంగళం అని చెప్తున్నటువంటి కీర్తన. హరే శ్రీనివాస.